క్రీడలు క్రీడాకారులను కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని షాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. కర్నూలు అవుట్డోర్ స్టేడియాన్ని ఆయన పరిశీలించి అధికారులు సిబ్బందితో సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరుతో 119 కోట్ల కుంభకోణానికి పాల్పడినట్లు రవినాయుడు ఆరోపించారు. క్రీడలను ప్రోత్సహించేందుకు దాతలు ముందుకు రావాలని షాప్ చైర్మన్ పిలుపునిచ్చారు. ఒక జిల్లా ఒక ఆట కార్యక్రమాన్ని తీసుకువచ్చి స్థానిక క్రీడాకారులను ప్రోత్సహిస్తామని వివరించారు. క్రీడాకారులను ప్రోత్సహించాలని చెప్పి ఆలోచనతో స్పోర్ట్స్ పాలసీ తీసుకుని వచ్చి ఒలింపిక్స్ లో కానీ గోల్డ్ మెడల్ తీసుకుని వస్తే 7 కోట్ల రూపాయలు గ్రూప్ 1 పోస్ట్, అదేవిధంగా సిల్వర్ మెడల్ కానీ బ్రాంజ్ కానీ 5 కోట్లు 3 కోట్లు, ఏవైతే నేషనల్ గేమ్స్ స్టాండర్డ్స్ ఉన్న ఏషియన్ గేమ్స్ లో కైనా అన్నిటికీ ఒక్కొక్క పారితోషికం కూడా ప్రకటించడం జరిగింది. స్కూల్ ఫెడరేషన్స్ నేషనల్ గేమ్స్ ఆడినా కూడా వాళ్ళకి 3 లక్షల రూపాయల పారితోషికాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ పాలసీలో ప్రకటించడం జరిగింది. 2% నుంచి 3% క్రీడా రిజర్వేషన్ కూడా పెంచడం జరిగింది. నేషనల్ ప్లేయర్స్ కి 50% రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. కోచెస్ గా డైరెక్ట్ యూనిఫామ్ జాబ్స్ ఏదైతే ఉన్నాయో 5% డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా జీవో తీసుకొని రావడం జరుగుతుంది. మన గ్రామంలో బాగా రాణిస్తున్న క్రీడాకారుని గుర్తించి ఆ క్రీడాకారునికి కావాల్సిన సహాయ సహకారాలు అందించాలి. ఆ క్రీడాకారులు నేషనల్ మెడలిస్ట్ అయితే అతని జీవితం సెటిల్ అవుతుంది, మన రాష్ట్ర గౌరవం పెడుతుంది. తద్వారా మిమ్మల్ని జీవితాంతం ఆ క్రీడాకారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని గుర్తిస్తుంది, గౌరవించబడుతుంది.